అట్లా కాదండి, అంత పర్సెంట్ కూడా వారు అక్కడ చెప్పడం జరిగింది, అది ఇక్కడ చెప్పడం కాదు, వాళ్ళకి చెప్పాము. మళ్ళీ ఈ పర్సెంటేజ్ నాయకులు ఇప్పుడు చెప్తే అది వేరే రకంగా వెళ్ళిపోద్ది వాళ్ళ యూనియన్ సభ్యుల్లో. ముందు అక్కడ నాయకులకి అక్కడ ఛాంబర్ పెద్దలకు చెప్పాము నిన్న. వారు కనుక దానికి ఆమోదిస్తే మళ్ళీ వీళ్ళు అసోసియేషన్లోకి వెళ్ళి అందరికీ ఒప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాబట్టి వారి దగ్గర నుంచి రావాలి, వారి దగ్గర నుంచి రాకుండా మేము చెప్పి మళ్ళీ మాలో అంతర్గతంగా యూనియన్ సభ్యుల్లో విభేదాలు సృష్టించడం కరెక్ట్ కాదు. వారి ప్లాన్ కూడా అదే. అందుకని కాబట్టి మేము నాయకులుగా మేము అటు యూనియన్ సభ్యులను గుర్తుంచుకొని యూనియన్ నాయకులను గుర్తుంచుకొని మేము క్లారిటీగా వారికి చెప్పడం జరిగింది. వారే ఒకసారి పునరాలోచించి మాకు కనుక నిర్ణయం తెలియజేస్తే మేము విధులకు హాజరు కూడా సిద్ధంగా ఉన్నాం. అన్ని యూనియన్లు కలిపి 24,000 మంది ఉంటారండి మొత్తం కూడా ప్రత్యక్షంగా యాక్టివ్ మెంబర్స్. దాంట్లో షూటింగ్ ఉన్నప్పుడు అందరూ యాక్టివ్ ఉంటారు, లేకపోతే షూటింగ్ ఉన్న రోజు వెళ్తారు, లేకపోతే వివిధ పనులకు వెళ్తారు. 24,000 మంది. ఇంకోటి మేము అడిగేది కూడా 30%, సంవత్సరానికి 10%. అది 3 సంవత్సరాలకు ఒకసారి 30% అవుతుంది. కానీ ఛానల్స్లో కొన్ని ఛానల్స్ 30% బర్డెన్ అంటే 30% ఒక్కసారి అడగట్లేదండి. ఇయర్లీ 10%, 3 ఇయర్స్కి 30%. అది పోయినసారే చెప్పారు. ఈసారి ప్రాబ్లం రాకుండా, పోయినసారి మాకు చాలా ప్రాబ్లం, 90 మీటింగ్స్ అయితే పెరగలేదు, 5 ఇయర్స్కి పెరిగింది. అది ఈసారి ఈజీగా అయిపోతుంది, మీకు అదేం ప్రాబ్లం లేదని ఆ రోజే మాకు జనరల్ సార్ చెప్పారు. కానీ ఛానల్స్లో ఏమొస్తుందంటే 30% వస్తుంది. కానీ మీరు చెప్పాల్సింది ఏంటంటే 10% ఇయర్లీ, 3 సంవత్సరాలకి 10% అని చెప్పండి. అప్పుడు చెప్పింది వాళ్ళు, అది అప్పుడు చెప్పింది వాళ్ళు. కానీ 3 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు చెప్తుంది ఒకటి. కాబట్టి ఏం చేయాలి, ఇయర్లీ 10%, 3 ఇయర్స్ది 30% అని చెప్పి. అది థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదండి, ఇప్పుడు మేము ఛాంబర్తో మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు ఛాంబర్ వాళ్ళు పిలిస్తే కనుక ఇప్పుడు ఛాంబర్ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళి మాట్లాడతాం. సమస్య పరిష్కారం కావాలని మేము కూడా భావిస్తున్నాం. కాబట్టి త్వరగా అందరూ కూడా విధులకు కావాలని మేము కూడా ఆశపడుతున్నాం. మీకు కూడా అందరూ టచ్లో ఉంటారు కాబట్టి ఆ ప్రొడ్యూసర్ని మమ్మల్ని కలుపుకుని పొమ్మని చక్కగా మీ ద్వారా సందేశాన్ని తెలియజేసి ఫినిష్ చేయండి. త్వరగా ముగింపు పలుకుదాం. మీ ఇప్పుడు వస్తే ఛాంబర్ రావాలి, లేదా మీ ద్వారా ముగింపులు పలికితే మీకే అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కాబట్టి మీ అందరితో చక్కగా మేము మమ్మేకం అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకొకటి దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఒక రిక్వెస్ట్ ఏంటంటే బాగా నిర్మాతలతో